వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచార పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంలో 3 పార్టీల నుంచి నేతలు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు పార్లమెంట్లో అనేటువంటి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కానీ ఇక్కడ యూనివర్సిటీలో క్యాంపస్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ఉన్నారు. వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం మెరుగ్గా ఉందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేసిండు. ముఖ్యంగా మా ఉస్మాన్ యూనివర్సిటీకి చరిత్ర మొత్తం తెలిసే విధంగా 100 ఏళ్ళ చరిత్ర తెలిసే విధంగా ఇక్కడ లైటింగ్ అండ్ షో చూపించి అందరు కూడా చేసి, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ మా అందరికి వాకింగ్ చేసుకోవడానికి రన్నింగ్ కోసము సింథటిక్ ట్రాక్ తీసుకొచ్చిండు. మాకు హాస్టల్స్ లేవని చెప్పి మేమందరూ కూడా వినతి పత్రం ఇయ్యని వెంటనే గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ 2 హాస్టల్ 7 కోట్ల నిధులు విడుదల చేస్తూ కిషన్ రెడ్డి గారు విడుదల చేశారు. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా వరకు కూడా అందరూ కూడా కిషన్ రెడ్డి గారి మద్దతుగానే ఉంటారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇద్దరు నిలబడుతున్నారు కదా, దానం నాగేందర్, పద్మరావు కానీ వారి ఎఫెక్ట్ ఏముండదు అంటారా ఈ సెగ్మెంట్? ఈ సెగ్మెంట్లో అసలు దానం నాగేందర్ ఎఫెక్ట్ అసలే ఉండదు. ఎందుకంటే తల్లి లాంటి పార్టీని మోసం చేసి రోజుకో పార్టీ మారుతున్నాడు ఆయన. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ మారే దానం నాగేందర్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈరోజు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి డబ్బుల కోసము వెళ్ళే దానం నాగేందర్ని ఆయన కంప్లీట్గా ఆయన అరాచకాలకు అందరు కూడా తెలుసు. కాబట్టి ఒక నిజాయితీపరుడు, అందరినీ సౌమ్యంగా చూసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండే కిషన్ రెడ్డి గారికే మద్దతుగా ఉంటుంది. పద్మారావు గారి ఎఫెక్ట్ మాత్రం ఓన్లీ ఒక సికింద్రాబాద్లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోకి పరిమితం తప్ప మిగతా 6 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా పద్మారావు ఎఫెక్ట్ ఉండదు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి గారికి మేము బేజీర్ వేసుకుంది 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడు అనుకుంటున్నాం. లాస్ట్ టైం అప్పుడప్పుడే సడన్గా పోటీ చేయడంతో 60,000 మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఈసారి 2 లక్షల మెజార్టీతో కిషన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరికొంతమంది వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సికింద్రాబాద్కి, ఇక్కడ 3 పోటీ చేస్తున్నారు. దాంట్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనుకో? మ్యాక్సిమం అయితే మన కిషన్ రెడ్డికి ఆప్షన్ ఎక్కువ ఉంది వాళ్ళకు, ఎందుకంటే అతను చేసిన పనులు బాగున్నాయి. అతను గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కంపారిజన్ ఏంటిది కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి అంటే మనకు ఫండ్స్ కూడా మనకు రావాల్సినవి సెంట్రల్ నుంచి రావాల్సినవి కాబట్టి ఆయన బాగా పనులు చేస్తాడు. మేము అంబర్పేట కాన్సెంట్ యాక్చువల్గా అది అంబర్పేటలో మాకు 2 times కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, 3rd time వెళ్ళిపోయాడు, 3rd time ఎంపీ అయిపోయాడు. ఎంపీ అయిన తర్వాత కూడా మంచి పనులు చేసాడు. సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, అన్నీ చేపిస్తున్నాడు. ఇంకా ఏంటంటే డెవలప్మెంట్ కూడా మనకు రోడ్లు అయినా కూడా ఏదైనా ఫండ్స్ కూడా బాగా తీసుకొస్తున్నాడు. అతనిది కొంచెం మంచిగా ఉంది కాబట్టి ఆయనకు బాగుంది, మెజార్టీ వస్తుంది ఆయనకి. ఈసారి గెలుస్తాడు. పద్మారావు కానీ దానం నాగేందర్ కానీ అంత లేదు సార్ అతనికి. పద్మారావు వస్తాడు లేక ఛాన్స్ అంతా లేదు. దానం నాగేందర్ అయితే అసలే లేదు అతనికి. అతని పార్టీలు మారుతూ ఉంటాడు. ఓకే, దానివల్ల అతనికి రాదు. ఒకవేళ గెలిస్తే కిషన్ రెడ్డి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను? వస్తుంది సార్, మంచిగా 2 lakhs ప్లస్ వస్తుంది. 2+ వస్తుంది. మనం 2 lakhs ప్లస్తోనే గెలుస్తాడు కిషన్ రెడ్డి గారు. పక్కా గెలుస్తారంటారు? 100% గెలుస్తాడు. మనం కూడా ఒకటి ఏంటంటే ప్రజల చైతన్యం దేవాలి, ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం ఉన్న ఒక 50 మంది ఉంది మన టీం, మా టీం కూడా ఉంది ఒక 50 మంది. వాళ్ళ ఇంటింటికి పోతాం, ఇంటింటికి పోయి వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఓట్లు వేయరో తీసుకుపోయి నిలబెట్టి వేయించే బాధ్యత కూడా తీసుకోవాలి. మన యువత తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అది. దానివల్ల కొంచెం ఏంటంటే ఇంట్లో వేయని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని మనం వేయించినాం అనుకోండి 100% 2 lakhs ప్లస్ గెలుస్తాడు కిషన్ రెడ్డి గారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అని మీరు చెప్పండి, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే జాతీయ పార్టీ అయినటువంటి నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా ఉన్నది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మేము యూనివర్సిటీ విద్యార్థులుగా యూనివర్సిటీకి ఏదైతే 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ ఉద్యమం ఈ ఉస్మాన్ సిటీ గడ్డ నుండే జరిగింది. ఉస్మాన్ సిటీ గడ్డ నుండే జరిగింది. ఈ ఉస్మాన్ సిటీ గడ్డ నుండే తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ 10 సంవత్సరాలలో 10 రూపాయలు ఇవ్వలే, ఇక్కడ 10 రూపాయలు ఇవ్వలే. కానీ కిషన్ రెడ్డి గారు దాదాపుగా 60 కోట్ల నిధులను ఉస్మాన్ సిటీకి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్, ఇదే ఆర్ట్స్ కాలేజీకి లైటింగ్ షో కావచ్చు, పునరుద్ధరణ కావచ్చు, సింథటిక్ ట్రాక్ కావచ్చు, గర్ల్స్కి స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఈ విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రతిష్టాత్మక ఉస్మాన్ సిటీకి ఈరోజు అత్యధికంగా నిధులను కేటాయించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుండి ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో వస్తుంది సగభాగం. కాబట్టి దాదాపుగా ఇక్కడ సికింద్రాబాద్లో అయితే కిషన్ రెడ్డి గారే గెలుస్తారని నేను అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. అంటే మీ ఇప్పుడు మిగతా ఇంకిద్దరు పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు కదా, వారు పోటీ ఏమయ్యారు అనుకుంటున్నారా? ఎందుకంటే అన్న ఇప్పుడు మిగతా పార్టీలు అని అన్నారు మీరు. ఈరోజు పద్మారావు గౌడ్ గారు ఈరోజు ఉస్మాన్ సిటీలకు ఈరోజు ₹1 నిధులు ఇవ్వలేదు. ఉస్మాన్ సిటీలో ఒక కొత్త హాస్టల్ కట్టలే, ఒక కొత్త రూమ్ కట్టలే బీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంలో. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏమని ఇస్తాం? ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే విద్యా వ్యవస్థనంతా నాశనం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఒక పేషెంట్ ఐసీయూలో ఏ విధంగా ఉంటాడో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నీ ఈరోజు ఐసీయూలో ఉన్నాయంటేనే కారణం ఈ కేసీఆర్, ఈ పద్మారావు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిరుద్యోగుల నిండా ముంచింది. వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యల కారణమైనటువంటి పార్టీ. వందలాది మంది నిరుద్యోగులని ఈరోజు పొట్టన పెట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ప్రసక్తే లేదండి తెలంగాణ. కిషన్ రెడ్డి వస్తే ఎంత మెజారిటీ వస్తుంది? దాదాపుగా ఈరోజు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు 1,00,000 పై మెజార్టీతోటి ఈరోజు కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. మీరు చెప్పండి అన్న. ఇప్పుడు సికింద్రాబాద్ సెగ్మెంట్ పార్లమెంట్లో 3 నేతలు పోటీ చేస్తున్నారు కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి. ఎవరు గెలుస్తారని? తప్పకుండా ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు 100%గా కిషన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే వారు అందరికీ చాలా సౌమ్యుడు. ఎవరంటే ఏ వ్యక్తి కూడా తన దగ్గరికి సమస్య ఉందని చెప్పి తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రతి సానుకూలంగా స్పందించే వ్యక్తి. కాబట్టి అదేవిధంగా యూనివర్సిటీకి కూడా చాలా 60 కోట్ల నిధులు అన్నటువంటి కేటాయించారు. కాబట్టి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ పునరుద్ధరణ కోసం కావచ్చు, చరిత్రాత్మకమైనటువంటి 100 ఏళ్ళు కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజ్ యొక్క చరిత్రను ప్రతి శనివారం, ఆదివారం తెర మీద షోగా వేసే విధంగా, ప్రజలు వీక్షించే విధంగా వాటిని ఏర్పాటు చేశారు. కాబట్టి అనేక విధాలుగా మనం చూసుకున్నట్టయితే ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్లో అనేకమైనటువంటి స్కూళ్ళను డెవలప్ చేసిండు. ఇలా విశ్వవిద్యాలయాలకు నిధులు తెచ్చిండు. కాబట్టి కిషన్ రెడ్డి గారు అనేటిది ఇలా కంపేర్ టు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. కాబట్టి దానిని ₹1 కూడా ఇలా యూనివర్సిటీలోకి నోచుకున్నటువంటి పరిస్థితి, ఇలా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కానటువంటి పరిస్థితి, ఇవాళ ఇక్కడ విద్యను నిర్వీర్యంగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం యూనివర్సిటీలో. కాబట్టి దానిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి యూనివర్సిటీకి కూడా నిధులు కేటాయిస్తూ వస్తుంది, డెవలప్ చేస్తూ వస్తుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇది వస్తుంది. కాబట్టి తప్పకుండా కిషన్ రెడ్డి గారు 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి గెలుస్తుంది అంటున్నారు కదా, అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ గెలవడానికి కారణమవుతుందా, లేకుంటే మోడీ వేవ్ అనేది కారణమవుతుందా, లేకుంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బలం ఏమైనా కారణమవుతుంది? ఇక్కడ 100% భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సేవలు, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఏదైతే ఆర్టికల్ 370 కాశ్మీర్లో తొలగించడంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కీలక బాధ్యత వహించారో, ఇలా కాశ్మీర్ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు స్వేచ్ఛ వాయుని అందించే ప్రయత్నం చేశారు. ఇలా స్వేచ్ఛగా ప్రజలు మన లాల్ చౌక్ దగ్గర త్రివర్ణ పతాకం ఎగరేసి స్వేచ్ఛగా వాళ్ళు జీవించేటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి కళ్ళకు ఒత్తులు వేసుకొని చూస్తున్నటువంటి రామాలయ నిర్మాణం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, భారతదేశంలోనే ఒక హిందూ దేవాలయాన్ని హిందువులు కోట్ల చుట్టూ తిరిగి న్యాయం తెచ్చుకునే పరిస్థితి కలిగింది. అదే ఇవాళ పాకిస్తాన్లోనో, ఇలా దుబాయ్లోనో, ఇంకో మరో ప్రదేశాల్లో, ఇవాళ దాయది దేశాలైనటువంటి చోట ఇవాళ మసీద్లు గులగొడితే వాళ్ళు ఇలా కోట్లకు వెళ్ళి న్యాయం తెచ్చుకునే పరిస్థితి అక్కడ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మనకి ఇన్ని 100 ఏళ్ళ చరిత్ర అంటే 70 ఏళ్ళ సంది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరును ఇవాళ వాళ్ళు ఏకపక్షంగా మొత్తం ఎట్లా అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలా 500 సంవత్సరాల రామాలయాన్ని నిర్మించినందుకు చాలా పాజిటివ్ వే ఉంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారు 400 సీట్లతోని మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. అదే వారి క్యాబినెట్లో మళ్ళీ అత్యున్నత స్థానమైన కిషన్ రెడ్డి గారు కూడా పెద్ద మంత్రి పదవిలో ఉండబోతున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు కిషన్? తప్పకుండా కిషన్ రెడ్డి గారికి 1,00,000 నుంచి 1,50,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు? కిషన్ రెడ్డి వస్తున్నాను సికింద్రాబాద్లో. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అతను ఇక్కడ రూలింగ్ చేస్తున్నాడు, దాన్ని బట్టి అదే వస్తున్నాడు. టీఆర్ఎస్ అంటే ఎక్కువ స్కోప్ లేదు ఇక్కడ. టీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమన్నా ఇక్కడ అడ్వాంటేజ్గా మారుతాయి అనుకోవచ్చా కిషన్ రెడ్డి? అవుతుంది కదా ఇక్కడ డెవలప్మెంట్ కూడా, అది కూడా దాన్ని బట్టి కూడా ఇంకా నేషనల్ ఇమేజ్ అది కిషన్ రెడ్డి ఇది కూడా పక్కా గెలుస్తారంట. అదే ఎంత మెజారిటీ రావచ్చు కిషన్ రెడ్డి? మెజారిటీ అయితే చెప్పలేను, మ్యాక్సిమం మెజారిటీతోనే గెలుస్తాడు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు బీజేపీకి? బీజేపీకి 8 మేబీ 8 రావచ్చు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? బీజేపీ అనుకుంటాను నేను కూడా. కిషన్ రెడ్డి. ఎందుకట్లా? ఎందుకంటే మెజారిటీ ఎక్కువ అటు సైడే ఉంది కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటే, అంతే.
మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు బీజేపీ? ఒక 70% వరకు వస్తుంది అనుకుంటున్నాం. మిగతాది తెలంగాణ అనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గెలుస్తారంటున్నారు కదా, జనరల్గా ఎందుకు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఒక 3-4 ఇంకో మూలాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుంటే బీజేపీ బెటర్ అనిపిస్తుంది కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటే. తెలంగాణ అయితే మొత్తం డౌన్ అయిపోయింది, అదే అనుకుంటున్నాం. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? వస్తుండొచ్చు అన్న, ఒక 50 అబోనే వస్తుంది, 50% అబోనే వస్తుంది అనుకో. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది? కిషన్ రెడ్డి గారు. ఎందుకంటారు? ఆయన ఆల్రెడీ సెంట్రల్ మినిస్టరు, ఇంకా ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఆయనకు బాగుంటుంది, తెలంగాణ డెవలప్ చేస్తాడని నమ్మకం మాకుంది. అంటే ఇప్పుడు ఆయన గెలవడానికి గల కారణాలలో ప్రధానంగా ఏం చెప్తారు సికింద్రాబాద్? అందరూ అంటున్నారు రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు అంటున్నారు, బట్ రిజర్వేషన్ డెవలప్ చేసింది బీజేపీ గవర్నమెంట్. దాంట్లో ఇంకా అందరికన్నా ఎక్కువ ఫోకస్ చేస్తున్నది కిషన్ రెడ్డి. మీరు చెప్పండి బ్రదర్, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు? మా బ్రదర్ అన్నది ఏదైనా కిషన్ రెడ్డి. ఎందుకంటారు అట్లా? డెవలప్మెంట్ ఏదైనా కాంగ్రెస్ అనేది ఊర్లలో ఉంది కదా తప్ప హైదరాబాద్ అయితే లేదు కదా. హైదరాబాద్ మొత్తంలో మనకు టీఆర్ఎస్ ఉంది కాబట్టి దానికే టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు దాని మెజారిటీ వస్తుంది. మంచి మెజారిటీ వస్తాము. ఒక్క మాట అయితే నేను చెప్తాను, ఢిల్లీలో ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్కి అయితే చాయిస్ లేదు. పాపం పద్దన్న నిలబడడం చాలా రాంగ్ అనుకుంటాము, బట్ ఆ ఓటు షేర్ కూడా బీజేపీకి వస్తుందని మేము అనుకుంటున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.